నిజం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, విద్యా వ్యవస్థ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మొత్తం 412 బీఈడి కాలేజీలు ఉన్నాయి. 412 బీఈడి కాలేజీల్లో 30,000 సీట్ల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్ చేయాలి. కానీ ఈ 30,000 సీట్లలో మన ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 5,000 లోపే ఉంది. అంటే మిగతా 25,000 సీట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఆంధ్రప్రదేశ్లో బీఈడి కాలేజీలని పర్యవేక్షిస్తున్నారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీఈడి కాలేజీల్లో ఎక్కడా కూడా క్లాసులు జరుగుతున్నటువంటి దాఖలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీఈడి కాలేజీలు 75% బీఈడి కాలేజీలకి కనీస భవనాలు కూడా లేవు. ఆ బీఈడి కాలేజీల పేర్లు కేవలం పేపర్ల మీద, అఫిలియేషన్ల మీద మాత్రమే ఉంటాయి. మరి వీరికి అడ్మిషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్లాసులు జరగవు, స్టాఫ్ ఉండరు, బిల్డింగ్ ఉండదు. కానీ ఒక్కొక్క బీఈడి సీట్ ₹1,00,000 చొప్పున అమ్ముతున్నారు. మరి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు తీసుకొని కాలేజీలు క్లాసులు జరుగుతున్నా జరగకపోయినా అఫిలియేషన్ ఇస్తున్నారా? మీరు తెలిసి కూడా తెలియనట్టుగా మీరు ఉంటున్నారా? ఇది విద్యా వ్యవస్థ. ఇది బీఈడి అంటే పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పేటటువంటి, టీచర్లను తయారు చేసేటటువంటి వ్యవస్థ. మరి ఆ వ్యవస్థలో క్లాసులు జరగకుండా అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అది రెగ్యులర్ కోర్సా బీఈడి అనేది? %25 కాలేజీల్లోనే నేను ఎంక్వైరీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 25% కాలేజీల్లో మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి, బిల్డింగులు ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు. కానీ మిగతా 75% మంది క్లాసులు జరపట్లేదు, బిల్డింగ్ లేదు, టీచర్లు లేరు. మరి రేపు ఈ కాలేజీల్లో చదివినటువంటి పిల్లలు, ఈ కాలేజీ పేర్ల మీద చదివినటువంటి పిల్లలు, విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తే మరి వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? 30 సంవత్సరాల సర్వీస్లో ఉంటారు. మరి 30 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం నేర్పుతారు? వీళ్ళకే ఏమి రాదు. మరి వీళ్ళకి ఏమి రానప్పుడు వాళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తారు? అంటే విద్యా వ్యవస్థని గవర్నమెంట్ నుంచి పూర్తిగా ప్రైవేటు వైపు మళ్లించాలనుకుంటున్నారా? ఇప్పటికైనా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి, నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో బీఈడి కాలేజీల్లో జరుగుతున్నటువంటి అవినీతిని గుర్తించి విద్యాశాఖ కమిషనర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు తక్షణమే దీనిపై చర్య తీసుకొని, క్లాసులు జరగవు, ప్రాక్టికల్స్ జరగవు, ఏమి జరగవు, అన్ని డబ్బులతోనే పని అవుతూ ఉన్నాయి. మీరు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి విద్యా వ్యవస్థను మార్చినట్లయితే
భావి తరాలను మీరు బాగు చేసినట్లు అవుతుంది. నేను ఈ బీఈడీ కాలేజీల గురించి ఇంకా చాలా వీడియోలు చేయాలి. బీఈడీ కాలేజీల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను. నేను బీఈడీ కాలేజీల మీద మాట్లాడుతున్నాను కాబట్టి మరి ఈ బీఈడీ కాలేజీలకు చెందినటువంటి వ్యక్తులు నా మీద కక్ష పెట్టుకోవచ్చు. నాకేం జరిగినా కూడా బీఈడీ కాలేజీలకు సంబంధించినటువంటి అసోసియేషన్నే బాధ్యత వహించవలసిందిగా, అసోసియేషన్దే బాధ్యత వహించవలసటం కాదు. నాకేం జరిగినా కూడా, ఎందుకంటే నేను బీఈడీ కాలేజీల మీద నేను మాట్లాడుతున్నాను కాబట్టి బీఈడీ కాలేజీల యొక్క అసోసియేషనే ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత వారిపై చర్య తీసుకోవాలని నేను సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, విద్యాశాఖ మినిస్టర్ గారిని కోరుతున్నాను. సార్,